శుక్లాష్టమికి కృష్ణాష్టమికి మధ్యలో ఉన్నవాడైతే ఆ చంద్రుడికి బలం ఉందని అర్థం. లేదు అంటే బలం లేనటువంటి చంద్రుడు. మీకవన్నీ అక్కర్లేదు. మీకలాంటి భావనలు కలిగిన మనసులో మనోవ్యాధి ఉందని తలచినా మీకు చంద్రుడు నీచ స్థితిలో ఉన్నట్టే. దీనికి మానసమిత్ర వటకం అనే ఔషధమే ఉంది. అదేవిధంగా మానసమిత్ర హోమం అనేది కూడా ఉంది. మానసమిత్ర వటకంలో వాడేటువంటి ఔషధాలతో హోమం చేయటం ద్వారానే దీనిని మందులా వాడతాం, దీనిని మంత్రంగా వాడతాం. రెండింటినీ వాడచ్చు. ఇదివరకటి రోజులో మందు మంత్రం అని చెప్పేవాళ్ళు కదా. కొన్ని పద్ధతుల్లో మంత్రం ఒకేలా ఉంటుంది, కానీ మంత్రాల పద్ధతి మారితే బలం కూడా మారుతుంది. మనం పురాణాల్లో చూసి ఉంటాం కదా, రాముడు విల్లు సంధిస్తాడు. ఒక మంత్రాన్ని జపించి విల్లుని సంధించినప్పుడు అక్కడ భయంకరంగా నిప్పు కురుస్తుంది. ఇదే ఆగ్నేయాస్త్రం. మళ్లీ మరో బాణాన్ని తీసుకుని ఓ మంత్రాన్ని జపించి సంధిస్తే అక్కడ జలం వస్తుంది. ఇదే వరుణాస్త్రం. అంటే అస్త్రం ఒకటే, మంత్రం మారినప్పుడు ఫలం కూడా మారుతుంది.